సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు iDream Media. దిస్ ఇస్ సోల్ఫుల్ టాక్స్ విత్ శ్రావ్య. నువ్వుంటే చాలు కదే, ఇంకేది వద్దు కదే, అంతిష్టం నువ్వు కదే. ఓ ఈ సాంగ్ వింటే కోయిల కోయిల సాంగ్ వినిపిస్తుంది కదా. ఎక్కడ చూసినా ఈ సాంగ్ అయితే చాలా ట్రెండింగ్లో నడుస్తుంది. ఈ సాంగే కాదు, అసలు అతను డైరెక్ట్ చేసిన ఏ సాంగ్ కూడా మిలియన్స్ కాదు క్రోడ్స్ ఆఫ్ వ్యూస్ అయితే వస్తున్నాయి. ఆయన మన స్టూడియోలో ఉన్నారు. అతను ఎవరో కాదు, వినాయక్ షణ్ముఖ్ గారు. హాయ్ అండి. సో ఈ సాంగే కాదు, ప్రతి సాంగ్ మీరు డైరెక్ట్ చేసిన ప్రతి సాంగ్ ట్రెండింగ్లో ఉంది. సో దాని గురించి ఒకసారి చెప్పండి. అంటే కాన్సెప్ట్ చేసిన తర్వాత సాంగ్ కంపోజ్ చేస్తారా, లేకపోతే కంపోజ్ చేసిన తర్వాత ఆ కాన్సెప్ట్ డిజైన్ చేస్తారా మీరు? యా, యాక్చువల్లీ ఇదంతా కూడా మేము మోర్ దెన్ సాంగ్ టేకింగ్ వీటి మీద కన్నా ఎక్కువ ఐడియా మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. ఆ పర్టికులర్ ఐడియా బేసిక్గా తీసుకెళ్తాం మమ్మల్ని ముందుకి. సో దీన్ని ఎలా డిజైన్ చేస్తాం అని చెప్పేసి నేను విజయబుల్గా నిన్ను మ్యాక్సిమం ఇద్దరం కూర్చొని డిస్కస్ చేస్తాము. ఓకే. తర్వాత లిరిసిస్ట్ ఉంటారు సురేష్ బన్శెట్టి అని చెప్పేసి, ఆయన మేము వేసుకున్న స్కెచ్కి పెయింటింగ్ వేస్తారు. సో అలాగా ముగ్గురం కలిపి నేను చేసే ప్రతి వాటిలో వీళ్ళిద్దరు ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. ఫస్ట్ అంటే మిమ్మల్ని డిఓపి అనాలా, డైరెక్టర్ అనాలా, లేకపోతే ఎడిటర్ అనాలా, ఏమనాలి, అన్నీ మీరే ఉన్నారు. అంటే యాక్టింగ్ కూడా అక్కడక్కడ కనిపిస్తే వెళ్ళిపోతారు. ఆఖరికి సురేష్ గారిని కూడా ఒక దాంట్లో లెక్చరర్గా వాడేశారు. అవునవును. యాక్చువల్లీ నాకేంటంటే ఒక క్లారిటీ కోసం బేసిక్గా నేను అన్ని పనులు నేనే చేయాలని అనుకోను. ఎందుకంటే వర్క్ డివైడ్ అయ్యేటప్పటికి మనకి ఇంకా లైక్ కొత్త వాళ్ళతో వర్క్ చేసే ఆపర్చునిటీ కూడా వస్తుంది. బట్ నాకేంటంటే అందరూ అన్ని పనులు మనమే చేసుకుంటే ఏంటంటే ఒక క్లారిటీ ఉంటుంది అన్నమాట. దానికోసం నేనేంటంటే డైరెక్షన్, ఎడిటింగ్, డిఏ, ఇంకా కొన్ని పేర్లు వేసుకున్నాను అండి. సౌండ్ ఎఫెక్ట్స్ అన్ని ఇవన్నీ కూడా నేనే కొన్ని డిజైన్ చేసుకుంటా. ఓకే. అవన్నీ వేసుకుంటే నా పేరు చూడరు, ఆ ట్యాక్స్ చదివేటప్పటికి అయిపోద్ది అని చెప్పి సో కొన్ని వేసుకుంటాను అన్నమాట. సో ఇవన్నీ మీరు ఎలా నేర్చుకున్నారు? మీ ఓన్గా అంటున్నారు అంటే ఎలా, యూట్యూబ్ ద్వారానే ఎలా నేర్చుకున్నారు? నాకు తెలిసి ఒక 10 years బ్యాక్ అనుకున్నాను, 2014-15 ఆ టైంలో మూవీస్ నాకు వెళ్ళిన ప్రతి హిట్ మూవీ నాకు ఒక ఇన్స్పిరేషన్. యాక్చువల్లీ థియేటర్ బయటకు వచ్చిన ప్రతిసారి నేను ఒకటి చెయ్యాలి, ఇలాంటిది చెయ్యాలి, లేకపోతే ఇలాంటి ఫైట్ తీయాలి, ఇలాంటి సీక్వెన్స్ క్రియేట్ చేయాలి అనే తపన ఉండేది అనమాట. బట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనేది ఐడియా లేదు, కంప్లీట్గా ఐడియా లేదు. అండ్ పలానా దగ్గరికి వెళ్ళి వర్క్ చేసి నేర్చుకుందాం అన్నా కూడా నేను ఉండేది వైజాగ్. సో అక్కడ అంత అంటే షూటింగ్స్కి వాటికి అన్నిటికీ బాగా వస్తారు కానీ తెలియదు, ఎవరు తెలియదు, ఎవరిని వెళ్ళి అడగాలన్న విషయం కూడా తెలియదు. సో అలాగా ఇన్స్టిట్యూట్స్ ఏమైనా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయా జాయిన్ అవుదాం అనుకుంటే యానిమేషన్స్ సంబంధించినవి ఉన్నాయి, యాక్టింగ్ సంబంధించినవి ఉన్నాయి, కానీ ఫిల్మ్ మేకింగ్ సంబంధించినవి అయితే ఏమీ లేవు అసలు. సో నాకు తెలిసి వెతికా ఏదైనా సినిమాటోగ్రఫీ, డైరెక్షన్, ఎడిటింగ్ ఇలాంటివి ఏమైనా ఉంటే జాయిన్. పర్టికులర్గా మీకు దాని మీద ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది? అంటే మూవీ చూస్తున్నప్పుడు అంటే ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ ఒకటి చేసామండి. అందులో ఏంటంటే నాకు ఇంట్రెస్ట్ ఎలాగా లోపలికి వెళ్ళాలో తెలియదు. మూవీ ఇండస్ట్రీ అంటే ఇష్టం, బట్ అది మనం ఎలా ఎంట్రీ అవ్వాలనేది అసలు ఐడియా లేదు. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా కజిన్ ఉంటాడు వంశీ శ్రీనివాస్ అని చెప్పేసి. సో యాక్చువల్లీ హీఈస్ ఆల్సో డిఓపి. మీరు అబ్జర్వ్ చేస్తే సూర్య, షణ్ముఖ్ చేసే వెబ్ సిరీస్ అన్నిటికీ ఆయన డిఓపి. ఓకే. సో మీ ఇద్దరం కజిన్స్. అయితే నేను తీసినప్పుడు తను హీరోగా చేశాడు, తను తీస్తే నేను హీరోగా చేశాను. అంటే మా మీద మేమే ట్రయల్ చేసుకునే వాళ్ళం అనమాట. సో అలాగా నాకు అర్థమైంది ఏంటంటే మనకి ఇది అవ్వదు, యాక్టింగ్ అవ్వదు. అంటే నేను నాకు చూపించడం నచ్చుతుంది అనమాట. లైక్ ఒక యాక్టర్ని పోర్ట్రే చేయడం కానీ, ఒక సీన్ని క్రియేట్ చేయడం కానీ, ఇది నాకు నచ్చుతుంది యాక్చువల్లీ. మోర్ దాన్ యాక్టింగ్ క్రియేట్ చేసింది నచ్చుతుంది. ఇంకా నేను అలాగా ఓకే మనది ఇది, మనం కెమెరా ముందు కాదు వెనక్కి, మన కేటగిరీ ఇది అని చెప్పి డిసైడ్ అక్కడ ఫిక్స్ అయ్యాను. అండ్ మెల్లిగా ఫస్ట్ నేను ఎడిటర్నండి యాక్చువల్లీ. మా కజిన్ ఫుటేజ్ తీసుకొని వస్తే దాన్ని నేను ఎడిట్ చేసేవాడిని.
అయితే ఒకనొక టైంలో తను బిజీ అయిపోవడం వల్ల నాకు ఫుటేజ్ రావట్లేదు అనమాట. అంటే బేసిక్గా ఎడిటర్కి ఫుటేజ్ లేకపోతే తను కూర్చొని ఏం చేయాలి. సో సరే మనం ఒక ఫుటేజ్ మనమే క్రియేట్ చేసుకుందాం, మనకు కొంచెం నాలెడ్జ్ ఉంది కదా. సో అక్కడి నుంచి ఫుటేజ్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఆ ఫుటేజ్ నేనే వచ్చి మళ్ళీ ఎడిటింగ్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. సో ఇలాగా ఒక్కొక్కటి నేనే నాకు అవసరం పడుతుంది. నేను బయటకి వేస్తుంటే అది అంత పర్ఫెక్షన్ రావట్లే. ఇప్పుడు సపోజ్ సినిమాటోగ్రఫీ చేసుకొని ఎడిటింగ్ చేసుకొని డిఏ దగ్గరికి వెళ్ళాను అనుకోండి, అంటే నేను రైట్ పర్సన్స్ దగ్గరికి వెళ్ళలేదేమో, నాకు కరెక్ట్ అవుట్పుట్ రావట్లేదు అనమాట. నేను అనుకున్న కలర్స్ నాకు రావట్లేదు. సో సరే మనం అది కూడా ట్రై చేద్దాం, మీ విజన్ ఒకటి ఉంటుంది, వాళ్ళకి అర్థం కావట్లేదు, మనం అది కూడా ట్రై చేద్దాం అని చెప్పేసి ఫస్ట్ 2-3 సార్లు ఫెయిల్ అయినా కూడా ఆ ఫెయిల్యూర్ నుంచే మనకి ఎలాగా సక్సెస్ వస్తుందో తెలుస్తుంది. ఫస్ట్ మనం సక్సెస్ అయిపోకుండా తర్వాత ఫెయిల్యూర్ వస్తే మనం తట్టుకోలేం. సో ఆ ఫెయిల్యూర్సే ఒక్కొక్క స్టెప్ నాకు నేర్పిస్తూ వచ్చింది అనమాట. సో అలాగా అన్ని డిపార్ట్మెంట్స్ నేర్చేసుకున్నారనమాట. అంటే ఎక్స్పెరిమెంట్స్ చేస్తూనే నేర్చుకున్నారు. సో ఈ సాంగ్లో కోయిలా సాంగ్లో కార్ బ్రేక్ ఫెయిల్ అవ్వడం అది BTSలో చూసాం, దాని గురించి ఒకసారి చెప్పండి. అమ్మో, యాక్చువల్లీ మేము కోయిలా సాంగ్ వచ్చేసి కొన్ని కార్స్ని మేము వింటేజ్ కార్స్ని రెక్కీ చేసాం అనమాట. వెళ్ళి అసలు ఎక్కడెక్కడ ఉన్నాయి అని చెప్పేసి రెక్కీ చేసాం. ఫస్ట్ గ్రీన్ కలర్ కార్ ఒకటి చూసాం, నేను మీకు పిక్చర్ పంపిస్తాను. ఆ కారు బేసిక్గా పర్ డే వచ్చి మనకి ఒక 70,000-80,000 చార్జ్ చేస్తాం పర్ డే. మేము 5 days షూట్ అనుకున్నాం. బట్ వాళ్ళు బట్ వర్త్ అండి, ఆ కారు మీరు చూసాక డెఫినెట్లీ వర్త్ అండి. అయితే మేము అది తీసుకోవడానికి కూడా రెడీ అయ్యాము. యాక్చువల్లీ చాలా దూరం వెళ్ళాము అది చూడడానికి, చాలా బాగుంది, అన్నీ బాగున్నాయి. కాకపోతే షూటింగ్కి యాక్చువల్లీ మా కార్కి కెమెరాస్ ఫిక్స్ చేయాలి, మౌంట్ చేయాలి. ఎస్, అయితే వాళ్ళు అసలు కారు మీద మనం చేయి పెట్టినా కూడా ఒప్పుకోవట్లేదు. ఆ డ్రైవర్ వచ్చి తోలుతాడట, మేము పక్కన కూర్చోాలట. మాకేంది కదా, అంటే వాళ్ళంత జాగ్రత్తగా పువ్వులా చూసుకుంటున్నారు. సో మేము మా దాంట్లో కంప్లీట్ గా లైక్ ఫాస్ట్ గా వెళ్ళేటట్టు చూపించాలి. అండ్ యాక్సిడెంట్ షాట్ ఉంది అక్కడ. సో ఇలాగా ఆ కారు తీసుకుందాం అనుకుని సెట్ అవ్వలే. సో ఇలా కాదని చెప్పేసి వెతుకుతూ మేము కోటి సైడ్ వెళ్ళాం అనమాట. కోటి సైడ్ వెళ్తే మీకు వరుసగా రెడ్ కార్లు ఉంటాయి. ఆ రెడ్ కార్ల దగ్గరికి వెళ్ళి ఆగి ఒకసారి చూసాం, ఇది ఎంత అని అంటే పర్ డే 5,000 అని అన్నారు అనమాట. ఓకే 5,000 అంటున్నారు, బట్ అది ఉన్నట్టుగా మేము చేయలేం, మాకు కొన్ని మార్పులు చేర్పులు ఉన్నాయి. సో దాన్ని తీసుకొచ్చి మేము కోయిలా ఒక స్టిక్కర్ వేసుకొని ఆ కార్ని, అంటే బేసిక్గా నాకేంటంటే కోయిలా అంటే అదొక పక్షి కాదు, అదొక కార్కు పెట్టుకున్న పేరు అన్నది బేసిక్గా నా థీమ్ అనమాట. సో అలాగా కారుని తెచ్చుకొని డిజైన్ చేసుకున్నాం. అయితే వాడికి అడిగాం, కారు వర్కింగ్ కండిషన్లో ఉందా, అన్నీ బాగానే ఉన్నాయంటే అన్నీ బాగానే ఉన్నాయండి, మీరు తీసుకెళ్ళిపోండి, ఏం ప్రాబ్లం లేదని చెప్పేసి ఇచ్చాం. అయితే బ్రేక్ వేస్తే యాక్సలరేటర్ పనిచేస్తుంది, యాక్సలరేటర్ అయితే బ్రేక్ పనిచేస్తుంది. అంటే అసలు మనం జడ్జ్ చేయలేం, మధ్యలో షూట్ మధ్యలో ఈ డోర్లు ఓపెన్ అయిపోతాయి. ఫాస్ట్గా ఇలా టర్నింగ్ తీసుకుంటే డోర్ బయటకు వచ్చింది ఇలాగా. బట్ మేము ఒకసారి కమిట్ అయిపోయాం, ఇంకా ఇంకో కార్ కూడా లేదు అలాగా, ఆల్రెడీ సగం షూట్ అయిపోయింది. ఇదంతా ఇనీషియల్ స్టేజ్లో రాలే మాకు ప్రాబ్లమ్, మధ్యలో ప్రాబ్లమ్స్ వచ్చాయి. కార్ బ్రేక్ డౌన్ అయిపోయేది, మాకు పక్క ఏమో టైం అయిపోయేది. మేము అన్నీ నైట్ షూటే చేసాం, నైట్ 9 o'clock నుంచి మార్నింగ్ 5-6 అరౌండ్ ఈ టైంలోనే షూట్ చేసాం. అది మళ్ళీ మేము 5 దాటిందంటే చేయలేం, ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ అయిపోతుంది కదా. బట్ ఏదోటి కంప్లీట్గా దాన్ని కంప్లీట్లీ ఆ జర్నీ అనేది మేము మంచిగా ఎంజాయ్ చేసాం అనమాట. అందరూ కూడా ఫన్నీగా అయింది అనమాట. సో షన్నుతో ఈ మధ్య చెయ్యట్లేదు, దానికి రీజన్ ఏంటి? అంటే బ్రేకప్ అయింది వాళ్ళిద్దరికి, అది అందరూ ఓపెన్గా చెప్పారు వాళ్ళిద్దరు. బట్ బ్రేకప్ అయిన తర్వాత కూడా దీప్తితో చేశారు మీరు, కానీ షన్నుతో చెయ్యట్లేదు, ఎందుకని? రీజన్ ఏంటి? షన్నుతో అప్పుడు అయ్యే అని ఒక సాంగ్ చేశాను, సోనీ మ్యూజిక్లో చేసాము. అయితే తర్వాత తను అది వెబ్ సిరీస్ కాదు, సారీ మూవీ చేశారు.
నాకు తెలిసి ఒక 2 months బ్యాక్ మేము కలిసాం ఆల్రెడీ. ఓకే. 2 months బ్యాక్ కలిసాం. అయితే మేమిద్దరం ఏంటంటే ఒక మంచి సాంగ్ కోసం వెయిట్ చేస్తాం. ఒక మంచి సాంగ్ని ప్రజెంట్ చేయాలి, ఎందుకంటే లైక్ ఆ సాంగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది 1 monthలో వస్తుందా, 2 monthsలో వస్తుందా, 3 monthsలో వస్తుందా మాకు తెలియదు. మంచి సాంగ్ వచ్చినప్పుడు మేము డెఫినెట్లీ మేము చేస్తాం. ఓకే. మీ సాంగ్స్ అన్నీ చూసినప్పుడు మీరు మెలడీ ఎక్కువ ఇష్టపడతారా, లేకపోతే మీ సాంగ్స్ అన్ని మెలడీ సాంగ్స్ అట్లా చూస్ చేసుకున్నారు? నాకైతే అర్థం కావట్లా. ఫర్ ద ఫస్ట్ టైం ఇది కొంచెం ఆఫ్ బీట్, అంటే మీరు తీసుకున్న దానికి కొంచెం ఆఫ్ బీట్ అనుకోవచ్చు. కోయిలా కోయిలా సాంగ్ కొంచెం బీట్ సాంగ్ అనుకోవచ్చు. అండ్ ఎప్పుడు కూడా మీరు కాన్సెప్ట్ తీసుకుని దాంట్లో డాన్స్ ఉంటుంది. ఈసారి డాన్స్లో కాన్సెప్ట్ వచ్చింది, దాని గురించి ఒకసారి చెప్పండి. యా, యాక్చువల్లీ ఈ పర్టికులర్ సాంగ్కి నేను కంప్లీట్గా డాన్స్ని పెట్టి వచ్చాయండి. నాకు యాక్చువల్లీ చాలా సింపుల్ అయిపోతుంది. ఏంటంటే కొరియోగ్రాఫర్ వచ్చి కొరియోగ్రఫీ చేసుకుంటారు, ఒక సెట్లో డిఓపి వర్క్ చేసుకుంటారు. బట్ డైరెక్టర్కి ఏంటి స్కోప్, ఎక్కడ డైరెక్షన్కి స్కోపే లేదు అసలు. యాక్చువల్లీ అదంతా కంప్లీట్గా ఒక సెట్ వర్క్లో జరిగే సాంగ్. యాక్చువల్లీ మీరు అది సెకండ్ హాఫ్లో వస్తుంది, మీరు అబ్జర్వ్ చేస్తారు. యాక్చువల్లీ కంప్లీట్ సాంగ్ అంతా అదే డ్యాన్స్ ఫార్మాట్లో ఉంటుంది అన్నమాట. బట్ నేనేం చేశానంటే ఆ డ్యాన్స్కి ఒక ఎమోషన్ ఉండాలి అని పెట్టాను అంతే సింపుల్గా. అంటే వాళ్ళు అమ్మాయి ఒక డ్యాన్స్ వేస్తుంది అంటే ఆ అమ్మాయికి సంథింగ్ రెక్కలు వచ్చాయి. ఆ రెక్కలు వచ్చినప్పుడు ఆ అమ్మాయి ఆ డ్యాన్స్ అనేది లైక్ అప్పటి వరకు ఒక దాంట్లో క్లోజ్డ్గా ఉండిపోయింది. ఎప్పుడైతే అమ్మాయికి రెక్కలు వచ్చిందో కంప్లీట్గా ఇంకా అప్పటి నుంచి ఆ అమ్మాయి పెర్ఫార్మెన్స్ మీరు అబ్జర్వ్ చేశారు. సో బేసిక్గా ఆ కాన్సెప్ట్ని పెడదాం అనేది నా థాట్ అనమాట. డ్యాన్స్ మీద వెళ్ళిపోతే మీరు అబ్జర్వ్ చేస్తే చాలా సాంగ్స్ డ్యాన్స్ మీద వచ్చాయి. మనం కూడా మళ్ళీ ఎందుకు అలా చేద్దాం, ఇలా కూడా ట్రై చేయొచ్చు కదా, కాన్సెప్ట్ని మెర్జ్ చేయొచ్చు కదా, అది నాకు. సో మెలడీ అని చెప్పాను కదా, దాని గురించి చెప్పండి. సాంగ్స్ ఎందుకు మెలడీనే చూసి, అంటే ఇప్పుడు దాకా మీరు చేసిన అన్ని సాంగ్స్ కూడా మెలడీ, అంటే బ్రేకప్ కావచ్చు, లవ్ థీమ్ కావచ్చు, అన్నీ సాఫ్ట్ సాంగ్సే ఉంటాయి, అందరికీ నచ్చే సాంగ్స్. కానీ మాస్ ఎప్పుడు టచ్ చేయాలి. ఇది రెట్రో మ్యూజిక్ యాక్చువల్లీ చెప్పాలంటే. సో మాస్ టచ్ చేయాలి. ఫ్యూచర్లో మేమేమైనా మాస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? డెఫినెట్లీ అన్ని జనర్స్ నేను చేస్తా, అన్ని కంప్లీట్లీ. ఇప్పటి వరకు నేను మెలోడీ చేయడం కారణం ఏంటంటే యాక్చువల్లీ అందులో సోల్ ఉంటుందండి. యాక్చువల్లీ అంటే మీకు మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి సాంగ్లోని ఆ లిరిక్స్ ఏదో ఒక స్టోరీ చెప్తుంది. ఎగ్జాక్ట్లీ. నేను మళ్ళీ కథ చెప్పను. నేను లిరిసిస్ట్కి ఏం చెప్తానంటే మీరే కథ చెప్పండి, మనం ఒక అనుకున్నాం కదా దాంతో మీరే ఒక కథ చెప్పేసేయండి, నేను మళ్ళీ మాటలు పెట్టకూడదు దాంట్లో. సో మీకు ప్రతి లిరిక్ ఒక మాటలాగా ఉంటుంది. అంటే సంథింగ్ అది ఏదో మిమ్మల్ని మోటివేట్ చేస్తుంది, లేకపోతే సంథింగ్ మిమ్మల్ని ఉన్నదాని నుంచి బయటికి తీసుకురావడం, ఇలాంటివి జరుగుతాయి అన్నమాట. యా, సో అండ్ మెలోడీ అన్నారు కదా, దాని క్రెడిట్ కంప్లీట్గా నేను విజయబుల్ నేను ఇస్తాను. ఆయన ఏ సాంగ్ అయినా సరే మెలోడీ వదలడు. మీరు అబ్జర్వ్ చేస్తే మీరు కోయిలా కోల్లో కూడా ఒక బిట్ మెలోడీకి వదిలేసాడు. నువ్వు ఉంటే చాలు కదా, అక్కడ వస్తుంది. ఎస్, అది ఆయనలో ఉండే స్పెషాలిటీ అది, ఆ మెలోడీ అనేది. యా, ఓ బేబీ కూడా మంచిగా మెలోడీతో వచ్చింది అన్నీ కూడా అసలు. సో దీని తర్వాతనే బేబీ వచ్చింది కదా, అంటే ఆయన దాని గురించి ఎట్లా అనుకుంటున్నారు? అలా లేదండి, యాక్చువల్లీ ఆయన ఫస్ట్ మూవీస్ చేశారు, కానీ హిట్ అయింది. అంటే ఒక పేరు తెలిసింది అని అంటే ఈ సాంగ్స్ త్రూ, మీ సాంగ్స్ త్రూ తెలిసింది. తర్వాత బేబీ కూడా హిట్ అవ్వడం, మంచి మ్యూజికల్ హిట్ అయింది అది కూడాను. అంటే ఇండిపెండెంట్ మ్యూజిక్కి లైక్ మూవీలో సాంగ్స్కి డిఫరెన్స్ ఏంటంటే, మూవీ సాంగ్స్ ఏంటంటే సిచ్యువేషన్ తగ్గట్టుగా వస్తాయి. ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా చెయ్యకపోతే ఆ సాంగ్ వాల్యూ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇండిపెండెంట్ సాంగ్ ఏంటంటే మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు. సో ఇందులో ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్కి ఎక్కువ స్కోప్ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే అక్కడ ఖచ్చితంగా ఆ స్టోరీ సిచ్యువేషన్ తగ్గట్టుగా బౌండరీస్ ఉంటాయి, ఇక్కడ బౌండరీస్ ఉండవు. మేము అందుకే ఎక్స్ప్లోర్ చేయగలుగుతున్నాం. ఇండిపెండెంట్ సాంగ్లో ఎక్స్ప్లోర్ చేసేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆ బౌండరీస్ ఉండవు కాబట్టి మేము లైక్ కొత్త క్యారెక్టరైజేషన్ కానీ లేకపోతే లొకేషన్స్లో కానీ ఏదో దానంలో కొత్త దానం చూపిద్దాం అనుకుంటాం అన్నమాట. సో ఇన్ని సాంగ్స్ చేశారు కదా రీసెంట్ కోయిలాతో చూసుకుంటే, మొత్తం మీద మీకు ఏ సాంగ్ ఇష్టం? అంటే నేను అన్నీ నాకు ఇష్టం నేను చేసినవని చెప్పొద్దు. ప్రతి సాంగ్కి నేను ఎంత లవ్ చూపిస్తానో ప్రతి ఇండిపెండెంట్ సాంగ్కి అంతే ఇష్టంగా చేస్తాను. నాకు ఫస్ట్ సాంగ్ చాలా స్పెషల్ అండి, ఎందుకంటే ఆ సాంగ్ హిట్ అవ్వకపోతే
ఇప్పుడు సిచ్యువేషన్ అటు ఇటు ఉండేదేమో. ఎందుకంటే తెలియకుండా మనం డిమోటివేట్ అయిపోతాం. ఇప్పుడు పర్టికులర్గా ఒక ప్రాజెక్ట్ చేసినప్పుడు అది హిట్ అవ్వలేదు, మనం అనుకున్నంత రీచ్ రాలేదు అనుకున్నప్పుడు నెక్స్ట్ టైం మనం ఎఫర్ట్స్ పెట్టం. నేను ఏమనుకున్నానంటే నాకు అది హిట్ అయినా అవ్వకపోయినా మనం ఒక 5-6 సాంగ్స్కైనా ఎఫర్ట్స్ పెడదాం. ఏముంది, ఒకటి పోతే ఇంకోటి పోతే ఇంకోటి. కాకపోతే ఈ 5 ఒకటైనా హిట్ అవుతుంది కదా. సో మిగతా ఆ హిట్ అయింది, మిగతా ఈ 4 రీచ్ అవ్వలేని ప్రాజెక్టులు కూడా రీచ్ అయ్యేలా చేస్తాం. సో బై గాడ్స్ గ్రేస్ మాకు ఫస్ట్ ప్రాజెక్ట్ అవును ఫస్ట్ చూస్తూనే అని చెప్పేసి దీప్తితో సుమంత్ ప్రభాస్తో చేశాను. సో అది ఆ పెయింటింగ్ కాన్సెప్ట్ కానీ అన్నీ అందరు ఇప్పటికీ కూడా చూస్తూ ఉంటారు. అవునండి, అవును. అది ఇప్పటికీ కూడా తట్టుకోలేదే కానీ చూస్తూనే కానీ సాంగ్స్కి మీకు చాలా లైఫ్ ఎక్కువ ఉంటుందండి. అవును, యాక్చువల్లీ వినడం కంటే కూడా మీ దాంట్లో కాన్సెప్చువల్ విజువల్స్ కూడా చాలా బాగుంటాయి, అందుకనే వ్యూవర్షిప్ కూడా ఎక్కువ ఉంటుంది. మామూలుగా వినేది సాంగ్స్ వేరు, కానీ మీది విజువల్ కాన్సెప్ట్స్ కాబట్టి చాలా బాగా వెళ్తుంది. అసలు ఆ కాన్సెప్ట్స్ గురించి చెప్పండి. ప్రతి ఒక్క సాంగ్కి ఆ కాన్సెప్ట్ ఎట్లా డిజైన్ చేస్తున్నారు, నిజంగా అదే అడగాలనుకుంటున్నాను అనమాట. అది మీకు లవ్ ఎవరన్నా లవ్ చేయడం, లవ్ అంటే రీసెంట్గా లవ్ మ్యారేజ్ కదా మీది. సో ఫస్ట్ ఇది చెప్పండి, తర్వాత దాని గురించి మాట్లాడదాం. కాన్సెప్ట్స్ వచ్చేటప్పటికి బేసిక్గా ఇలా పర్టికులర్గా ఇదే చేద్దాం అదే చేద్దాం ఇలా ఏమనుకుంటున్నాం. కాకపోతే ఇప్పుడు సపోజ్ మన లైఫ్లో జరిగాయి అంటే, ఇప్పుడు మన లైఫ్లో జరిగినవి పోర్ట్రేట్ చేయడం ఇంకా ఈజీ చెప్పాలంటే, రైట్? సో లేదా నీ క్లోజ్ ఫ్రెండ్ తన జర్నీ నువ్వు చూస్తావు. సో తను పడే పెయిన్ నువ్వు అబ్జర్వ్ చేస్తావు, తనకి వచ్చే సక్సెస్ని కూడా నువ్వు అబ్జర్వ్ చేస్తావు. సో ఈ అబ్జర్వేషన్ నాకు ఎక్కువ నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను అనమాట. ప్రతి ఒక్కరి దగ్గర ఆ పెయిన్ కానీ సక్సెస్ కానీ అబ్జర్వ్ చేస్తాను. వాళ్ళ ఫీలింగ్స్ని నేను నా మైండ్లో పెట్టుకుంటా. నేను కాన్సెప్ట్ డిజైన్ చేస్తున్నప్పుడు నేను వాటిని మెర్జ్ చేస్తాను అనమాట. అంటే ఉన్నట్టుగా పెట్టాను, కాకపోతే దాన్ని ఓకే అక్కడ వాళ్ళు అలా సక్సెస్ అయ్యారు కదా, సక్సెస్ ఇన్ ద సెన్స్ వాళ్ళిద్దరూ ఒక పెయిర్ అయ్యారు, లైక్ వాళ్ళు సక్సెస్ఫుల్గా మ్యారేజ్ చేసుకున్నారు. అది జరిగింది అంటే ఏ పాయింట్ దగ్గర వాళ్ళకి ఆ యాక్సెప్టెన్స్ అనేది వచ్చింది. సో ఆ యాక్సెప్టెన్స్ పాయింట్ని నేను తీసుకుంటాను. సో దాన్ని అలా డిజైన్ చేస్తాను. సో ఇలాగ ప్రతి సాంగ్లోని ఏదో ఒక కాన్సెప్ట్ మేము లైవ్ గా జరిగినవే తీసుకున్నాం, కానీ ఆర్టిఫిషియల్ గా ఎక్కడ అనిపించలేదు. అవును, ఆర్టిఫిషియల్ కాన్సెప్ట్ అనిపించలేదు కాబట్టి ఇంత సక్సెస్ వచ్చింది. థ్యాంక్స్. సో దీప్తిని మీరు చిన్నపిల్లగా ఉన్నప్పుడు అంటే లైక్ చాలా క్యూట్ గా ఉన్నప్పుడు చూసారు, ఇప్పుడు చాలా మెచ్యూర్డ్ గా ఉంది. తను డీల్ చేసే విషయాలన్నీ కూడాను చాలా మెచ్యూర్డ్ గా అనిపిస్తుంది. మీరు చాలా దగ్గరగా చూస్తున్నారు కాబట్టి ఒకసారి దీప్తి గురించి చెప్తారా? తను చాలా స్ట్రాంగ్ అండి. అంటే బేసిక్గా బయటికి మీకు ఎలా కనిపిస్తున్నా కూడా తను చాలా స్ట్రాంగ్ లేడీ. అండ్ ఒకటి పట్టుబట్టి కూర్చొని నాకు ఇది కావాలి అంటే తను చేసి తీరుతుంది. అది నాకు అది చాలా నచ్చుతుంది దీప్తిలో. అంటే ఎవరైనా ఎక్కడైనా ఏదో ఒక పాయింట్లో కాంప్రమైజ్ అవుతారేమో, అది ప్రొడక్షన్ కానివ్వండి లేకపోతే కాస్ట్యూమ్స్ అయినా ఏదైనా సరే, ఒక పాయింట్లో ఏదో ప్రాబ్లం వస్తుంది, అమ్మాయి ఆ సొల్యూషన్ని వెతుకుతుంది అనమాట. నాకు అది బాగా నచ్చుతుంది. అసలు ఇది అవసరం అంటే లేదు, అవసరం పెడదాము, అది చాలా సక్సెస్ అవుతుంది అనమాట. అంటే లైక్ వైరల్ అవుతుంది అనమాట. సో తనకి అసలు ఫిల్మ్ మేకింగ్లో కానీ లైక్ క్రియేటివ్ థింగ్లో కానీ చాలా చాలా టాలెంటెడ్. అండ్ ప్రొఫెషనల్లే కాదు, తన పర్సనల్గా కూడా తను చాలా కనెక్టెడ్గా ఉంటుంది. అండ్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా నేను ఉన్నాను బ్రో ఇలా మాట్లాడుతుంది అనమాట. సో నాకు అందుకే నేను దీప్తితో లైక్ ఇన్ని సక్సెస్ఫుల్ ప్రాజెక్టులు చేసుకురాగలిగాను అంటే మా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ అనమాట. నేను అది కూడా అడుగుదాం అనుకున్నాను. మీరు చేసిన సాంగ్స్ అన్నిటిలోకి కూడా దీప్తి సాంగ్స్ ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇక్కడ మేల్ వర్షన్ చూసుకుంటే సుగి విజయ్తో ఎక్కువ చేశారు. ఏంటి వీళ్ళిద్దరికి అంటే కంఫర్ట్ జోన్ ఎక్కువ ఉందా వీళ్ళిద్దరితోటి మీకు? ఎలా? కంఫర్ట్ జోన్ ఏం కాదండి, లైక్ దీప్తి కంప్లీట్లీ డిఫరెంట్ అండి. నా స్టార్టింగ్ కెరీర్ నుంచి తను ఉంది. ఓకే, అవును, సామాజ వర్గం నుంచి స్టార్ట్ చేసుకుంటే అక్కడి నుంచి ఉంది. సుగి విజయ్ ఏంటంటే లైక్